ఈరోజు వెజ్ బిర్యానీ చేస్తున్నానండి. దాని గురించి క్యారెట్, బీన్స్, ఆలు, పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా ఉడకబెడుతున్నాను. ఉల్లిపాయలు వేసేసి గరం మసాలా వేసాను. ఇక్కడ బాస్మతి రైస్ ఏంటంటే ఉడకబెట్టేసి వార్చేసి పెట్టాను అన్నంని కూడా. ఇప్పుడు దీంట్లో ఇవి కొంచెం సగం ఉడకగానే దీంట్లో పెరుగు అండ్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయండి. ఇవి కలిపేసి ఇందులో వేసేస్తాను. నిమ్మకాయ కూడా పిండేస్తున్నానండి. గింజలు లేకుండా చూసి పిండేయాలి. ఒకవేళ గింజలు పడితే తీసేస్తే సరిపోతుంది. ఒక నిమ్మకాయ వేస్తున్నానండి, మీడియం సైజ్ నిమ్మకాయ. నేను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి అన్నం కలిపేస్తే సరిపోతుంది. చూసారా, అన్నీ కలిపేసినాక కర్రీ ఏదైతే ఉంటుంది కదా అది కలిపేశాక రైస్ చూడండి ఎలా అయిందో. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై